నూరుపై వేటు ప్రచారంలో ఎమ్మెల్యేలు దానం కడియం తెల్లం పేర్లట 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిన దాంట్లో ఈ సుప్రీంకోర్టు దాకా పోయింది ఎక్కడ ఏం జరిగింది మరి స్పీకర్కు ఇచ్చిర్రు పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ వివేకానంద ఈ ముగ్గురు స్పీకర్కు ఇచ్చిర్రు వీళ్ళ మీద 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిర్రు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్కి ఇస్తే స్పీకరు దాన్ని పక్కగా పెట్టేసిండు 10వ షెడ్యూల్లో ఇంత టైంలోపు నిర్ణయం తీసుకోవాలని ఎక్కడ రాసలేదు కాబట్టి దాన్ని నాంచుకుంటూ వస్తుండు ఈ స్పీకరే కాదు ఏ స్పీకర్ ఉన్నా ఈ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా గట్లనే చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి స్పీకర్గా ఎన్నికవుతారు కాబట్టి ఆ వ్యక్తి ప్రభుత్వానికి అనుగుణంగానే ఉంటాడు ఆ ప్రభుత్వం చెప్పినట్టే ముఖ్యమంత్రి చెప్పినట్టే వింటాడు కాబట్టి అది నాన్స్తురు ఆ నాన్స్తుంటే హైకోర్టులో వేసిర్రు హైకోర్టులో పూర్తి స్థాయిలో వాళ్ళకు అనుకూలంగా రాలేదు బీఆర్ఎస్లకు తీసుకొని సుప్రీంకోర్టులో వేసిర్రు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది ఖచ్చితంగా వాళ్ళను సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అంటే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని చెప్పలేదు రాజ్యాంగ మూల సూత్రాలు ప్రజాస్వామ్య మూల సూత్రాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీలో 10 మంది చేరినటువంటి విషయం మీద ఏదో ఒకటి స్పీకర్ తెలంగాణ స్పీకరు తేల్చాలి అంటే ఈ అనర్హుడిగా ప్రకటిస్తావా అర్హుడిగా ప్రకటిస్తావా తెలియదు కానీ ఇది నాంచకుండా వీలైనంత తొందరగా 3 నెలల లోపు దీన్ని తేల్చాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచన చేసింది పక్కా అమలు చేయాలని కాదు ఏ నిర్ణయమైనా స్పీకరు చెప్పాలని చెప్పి చెప్పింది దీంట్లో 2 కోణాలు చూడొచ్చు మనం ఒకటి 90 రోజులు 3 నెలలు అంటే 90 రోజులు 90 రోజుల దాకా చూసి 90వ రోజు 89వ రోజు ఏం చేస్తాడు స్పీకర్ ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు బీఆర్ఎస్లోనే ఉన్నారు బీఆర్ఎస్ విప్ను చేస్తున్నారని చెప్పేసి స్పీకరు చెప్పొచ్చు మళ్ళీ దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ మళ్ళీ ప్రూఫ్స్ అన్నీ ఇవ్వచ్చు ఎవరెవరో ఎక్కడ పాల్గొన్నారు ఏ కాంగ్రెస్ పార్టీలో ఎజెండాలు మోసిన వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన వాళ్ళు ఎవరు ఇట్లా కొన్ని ఎవిడెన్స్తో మళ్ళీ స్పీకర్కి ఇస్తారు స్పీకర్కు బీఆర్ఎస్ పార్టీకి తర్జన భర్జలు వీళ్ళ ఫోర్సు ఎక్కువ కాకపోతే ఒక్కరు కూడా అనర్హుడే ప్రకటించరు ఇది చాలా క్లియర్ కట్ అని ఏం చెప్తాడు అంతా కూడా బీఆర్ఎస్లో ఉండరు కాంగ్రెస్లో పోయినట్టు మాకేం తెలుస్తలేదు మా దగ్గర మేము చూసిన కాడికి వాళ్ళు బీఆర్ఎస్లే అని చెప్పి స్పీకర్ చెప్పే అవకాశం ఉంది కానీ ఇక్కడ బీఆర్ఎస్లు ఫోర్స్ తోటి ఎవిడెన్స్ ఇస్తే ముగ్గురే ఎగిరిపోయేటట్టున్నారు ఓన్లీ ఒక ముగ్గురే 10 మందిలో 10 మందికి 10 మంది అనర్హులు గారు ఓన్లీ ముగ్గురే వస్తారు వాళ్ళకి క్లియర్ ఇండికేషన్ రేవంత్ రెడ్డి కూడా ఇస్తున్నాడు మీ ముగ్గురు దగ్గర ఉప ఎన్నికలు వస్తే రావచ్చు ఈ ఉప ఎన్నికలు ముగ్గురికి వస్తాయి 7 మందికి రావు 10 మందికి రావు అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా చెప్పిండు ఈ ముగ్గురు ఎవరంటే ఫస్ట్గా మనం చూడొచ్చు దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి ఎంపీ ఎన్నికలు రాగానే సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మళ్ళా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీ గెలిచి ఓడిపోయిండు కాబట్టి ఈయన రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిండు కాబట్టి ఇక్కడ ఆయన దొరికిపోయినట్టే ఆయన అనర్హుడిగా ప్రకటిస్తారు ఆయన ఉప ఎన్నికలు రెడీగా ఉండాలి రెండవది కడియం శ్రీహరి బీఆర్ఎస్ టికెట్ తన కూతురికి ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిండు తన కూతురు బీఆర్ఎస్ టికెట్ ఎంపీ కన్ఫర్మ్ అయిన తర్వాత వద్దనుకొని రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఊటిన కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచింది అలా కూతురు కడియం కావ్య ఇక ఆ ప్రచారంలో కావ్య కంటే ఎక్కువ కష్టపడ్డది క్లియర్ కట్గా కడియం శ్రీహరే కాబట్టి ఆ ఎవిడెన్స్ కూడా బీఆర్ఎస్ల దగ్గర ఉన్నాయి ఆయనతో పాటు ఇంకొకరు తెల్లం వెంకట్రావు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి భద్రాచలం ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్లో ఉండే కాంగ్రెస్కి వచ్చిండు మళ్ళీ బీఆర్ఎస్ పెట్టి టికెట్ తెచ్చుకుండు గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు ఇదంతా కన్ఫ్యూజ్ అయింది ఆయన రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఏకంగా కండువ కప్పుకున్నాడు ఈ వస్తే ఈ ముగ్గురికే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ 3 ఉప ఎన్నికలు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది 7 మందికి వచ్చే అవకాశం ఉండదు ఇది చాలా క్లియర్ కట్ రాకపోతే 10 మందికి రావు వస్తే ముగ్గురికే ఉప ఎన్నికలు వస్తాయి దీంతో పాటు జూబ్లీ హిల్స్
ఎవరైతే మాగంటి గోపీనాథ్ చనిపోయిండో ఆయన ప్లేస్లో మొత్తం మీద 4 ఉప ఎన్నికలే వస్తాయి. ఇది రాసి పెట్టుకోరు.